మనం పాడుకొని ప్రభును ఘనపరిచి మహింపరుద్దాం. దేవుని బిడ్డలారా, స్తోత్రించేదనయ్యా యేసయ్యా, కీర్తించేదనయ్యా, స్తోత్రించేదనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. నీవు చేసిన మేలులకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. స్తోత్రించేదనై చప్పట్లమ్మ యేసయ్యా, కీర్తించేద మరొకసారి స్తోత్రించేదనయ్యా యేసయ్యా, కీర్తించేదనయ్యా. చావు కోతి నుండి నన్ను లేవనెత్తితివి, చీకట అయినా ఊపి నుండి పైకి లేపితివి. చావు కోతి నుండి నన్ను లేవనెత్తితివి, చీకట అయినా ఊపి నుండి పైకి లేపితివి. నీవు చూపిన ప్రేమకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. నీవు చూపిన ప్రేమకు నీ రుణము తీర్చగా చాలనయ్యా. స్తోత్రించేదనయ్యా యేసయ్యా, కీర్తించేదనయ్యా. ఆమేన్. స్తోత్రించేదనయ్యా యేసయ్యా, కీర్తించేదనయ్యా. నీవు చేసిన మేలులకు నీ రుణము తీర్చక చాలనయ్యా. నీవు చేసిన మేలులకు నీ రుణము తీర్చక చాలనయ్యా. స్తోత్రించేదనయ్యా యేసయ్యా, కీర్తించేదనయ్యా. ఆమేన్. స్తోత్రించేదనయ్యా యేసయ్యా, కీర్తించేదనయ్యా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరి ధ్యాన నిమిత్తమై కీర్తనల గ్రంథము 95వ కీర్తన 3వ చరణాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, ఇంకొకసారి చెప్తాను, కొందరు తీస్తున్నారు. 95వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మహా దేవుడు, దేవతలకందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. చాలు చాలు, సరిపోతుంది. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు మనకందరికి కూడా జీవ ఆహారముగా వాక్యం చేత ప్రభుల వారు తృప్తి పరచునుగాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యము 95వ కీర్తన 3వ వాక్యాన్ని
మనం చదువుకున్నాం. అంతేగా 3వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇదే వాక్యము పవిత్ర గ్రంథములో ఈ విధంగా ఉంది. మీరు వినండి. యెహోవా గొప్ప దేవుడు, దేవుళ్ళందరికీ పైగా ఉన్న మహారాజు. ఏమండి, ఇక్కడ దేవతలందరికీ అని ఉంది కదా, అక్కడేముందంటే దేవుళ్ళందరికీ పైన ఉన్న మహారాజు. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యములో చాలా విషయాలు దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా మీరు వినండి. మీరు అటు ఇటు చెవులు పెట్టడం వలన, అటు ఇటు తొలగిపోవడం వలన ఈ దేవుని వాక్యాలు కొంత మనకు అర్థం కావు గనక, నాకు అర్థమవుతూ మీకు అర్థమవునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఈ వాక్యానికి న్యాయము చేయాలి. మనుషుడు న్యాయం చేయలేడు. వాక్యము దేవుంది. పరిశుద్ధాత్ముడు దేవుని సంబంధి గనక పరిశుద్ధాత్ముడే వాక్యములో ఉన్న సంగతులన్నీ కూడా బయటికి తెరిచి మన ఎదుట పెడతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అవునంటారా కాదంటారా? కదా. కనుక దేవుని బిడ్డలారా, ఈ 95వ కీర్తనలో ఈ 3వ వాక్యం మీద నేను ఎప్పుడూ మాట్లాడలేదు. దేవుడు నన్ను ఎందుకో ఈ వాక్యం మీద బాగా నిలబెట్టాడు. నాకు కూడా దేవుని బిడ్డలారా కొత్త కొత్త విషయాలు నేర్చుకొని సంఘానికి తెలియజేయాలనే ఒక ఆసక్తి నాలో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడే కానీ ఆదివారం రోజున చెప్పిన ప్రసంగాలు ఎన్నడూ నేను ఆదివారం రోజున చెప్పలేదు. బయట అయితే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే బయట చెప్పేటప్పుడు ఈడ ప్రిపేర్ అయ్యి ఆడపోయి చెప్పేంత నాకు టైం ఉండదు కనుక యాదొకటి చర్చిలో చెప్పినది, చర్చిలో బాగా హైలైట్ అయిన ప్రసంగాన్ని తీసుకొని వెళ్ళి బయట చెప్తామంతే. కనుక ఈ వాక్యం మీద ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అందరిని కూడా తృప్తిపరుస్తాడనేది నేను నమ్ముతున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ చదువుబడిన వాక్యములో యెహోవా మహా దేవుడు, అంతేనా? ఈ చదువుబడిన వాక్యములో యెహోవా గొప్ప దేవుడు, అంతేనా? ఈ చదువుబడిన వాక్యములో యెహోవాకు సాటి ఎవ్వరు కూడా లేరు అని వాక్యము మనకు చెబుతుంది. అందుకే ఆయన దేవతలకందరికీ లేదా దేవుళ్ళు అని పిలువబడే వారికందరికీ మహాత్మ్యము గల మహారాజు లేదా వారికి పైన ఉన్న గొప్ప దేవుడు. ఇట్టి గొప్ప దేవుడు, దేవుని బిడ్డలారా, ఆకాశమందు కానీ, వినండి కొద్దిసేపు, ఆకాశమందు కానీ భూమి యందు కానీ భూమి క్రింద కానీ, దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న, మనం సేవిస్తున్న ఈ పరిశుద్ధుడైన దేవునికి, దేవుని బిడ్డలారా, సాటి కానీ పోటీ కానీ దీటు కానీ ఎవరు కూడా లేరని వాక్యము స్పష్టంగా చెబుతుంది. చప్పర్లు కొట్టి ప్రభును ఘనపడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కొంచెం వినండి. ఏ దేవుళ్ళు కానీ ఏ దేవతలు కానీ ఆయనకు సాటి కానీ పోటీ కానీ దీటి కానీ ఏ శక్తులు కూడా లేవని వాక్యము చెబుతుంది.
అందుకే ఈ 95వ కీర్తనలో ఈ కీర్తన కారకుడు ప్రపంచం యావత్తు దేవుని గురించి ఒక మహా దర్శనాన్ని చూసి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఈ దేవతలు ఉన్నారు కదా, ఎవరున్నారు? ఉన్నారు లేదా? లేరంటారా? ఉన్నారని వాక్యం కూడా చెప్తుంది. దేవతలు అనబడిన వారు భూమి మీద ఉన్నారంట. దేవతలు అనబడిన వారు ఆకాశమందు ఉన్నారంట. దేవుళ్ళని పిలువబడేవారు భూమి మీద ఉన్నారు, ఆకాశమందు ఉన్నారంట. అయితే అట్టి వారికి అందరికీ దేవుని బిడ్డలారా, పైన ఉన్న గొప్ప సర్వశక్తి మంతుడు ఈయన. ఒకటి గుర్తుపెట్టుకోండి, సరేనా? రెండోది, దేవుని బిడ్డలారా, ఆరాధనకు ఎంతైనా ఆయన అర్హుడు, ఆరాధనకు ఆయన ఎంతైనా యోగ్యుడు, ఆరాధనకు ఆయన పూజనీయుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇది ఎన్నోది? రెండోది. ఓకే. మూడోదిగా ఆయన విశ్వానికి అధిపతి. దేనికి అధిపతి? సమస్త విశ్వానికి ఆయన ఏమై ఉన్నాడంటే అధిపతి. ఆయన పాలకుడయ్యి ఉన్నాడు. అది మూడోది. నాలుగోదిగా, అది మూడోదినా కదా? నాలుగోదిగా, దేవుళ్ళు అనబడిన వారికందరికంటే ఉన్నతుడు. ఏమండి? దేవతలు అనబడుతున్న వారందరికంటే, దేవుళ్ళు అనబడి వారందరికంటే ఈ పరిశుద్ధుడైన దేవుడు ఉన్నతుడు, గొప్పవాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇతర దేవుళ్ళుగా తరచుగా, ఏమండి, ఇతర దేవుళ్ళుగా తరచుగా పూజలు జరిగే కొండలు, నదులు, పర్వతాలు ఆయన సృష్టించినవే అని ఈ వాక్యములో ఈ కీర్తనకారకుడు, రచయిత తెలియజేశాడు. ఏమేమి తెలియజేశాడు? ఈ లోకములో అన్యులు ఉన్నారు కదా. ఎవరున్నారు? ఈ లోకములో అన్యులు ఉన్నారుగా. ఈ లోకములో సృష్టిని సేవించే వాళ్ళు ఉన్నారుగా. ఈ లోకములో కొండలు, ఈ లోకములో లోయలు, ఈ లోకంలో పుట్టలను, ఈ లోకంలో చెట్లను పూజించే వాళ్ళు ఉన్నారక. దేవుని బిడ్డలారా, అవన్నీ కలగజేసిన వాడు ఈయననే అని చెబుతున్నాడు ఈ 95వ కీర్తన కారకుడు. అది ఆ తర్వాత మరలా ఏమంటున్నాడంటే, తన ప్రజలతో ఆయనకు ఒక ప్రత్యేక అనుబంధం ఉందంట. ఎవరికి? దేవునికి, తన ప్రజలకు. ఇప్పుడు మనమందరం ఎవరు ప్రజలము? బయట ఉన్నోళ్ళు, లోపల ఉన్నోళ్ళు చెప్పండి అమ్మా. మనం ఎవరు ప్రజలము? జీవము గల దేవుని ప్రజలము. మనకు దేవునికి ఒక మంచి సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఆ సంబంధాన్ని ప్రజలు తెంచుకొని దూరం అయిపోతుంటారంట. దేవుడు తెంచుకోడంట, మనుషులే తెంచుకుంటారంట. అంటే ఎవరు తెంచుకుంటారు? మనుషులు ఏం చేస్తారు? తెంచుకొని దూరం అయిపోతారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న మంచి అనుబంధాన్ని, సంబంధాన్ని మనుషులు తెంచుకుంటుంటారు, కానీ మనం తెంచుకోకూడదు. అందుకే చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, తన ప్రజలతో ఆయనకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఎందుకు చెప్తాను, వినండి. ఆయన మా దేవుడు. మనకు ఆయనకున్న అనుబంధం, సంబంధం, స్నేహము ఏంటంటే, మనం ఏమంటామంటే ఆయన మా దేవుడు, ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము అని మనం ఏమైతామంటే విశ్వసించి పలుకుతాం. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. ప్రభుకు మహిమ కలుగునుగాక.
ఈ విధంగా ఆయనను మనం మేపేవాడు, ఆయన మనకు నెమ్మదిచ్చేవాడు, ఆయన మనం సమాధానపరిచేవాడు, ఆయన మనం బలపరిచేవాడు, ఆయన మనల్ని ఆదుకునేవాడు, ఆయన మనకు చేయూతనిచ్చేవాడు కనుక మనం ఏం చేస్తామని బైబిల్ పండితులు చెబుతున్నారంటే, ఆయన కీర్తిని, ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన ఘనతను హృదయముతో, మనసుతో, ఆత్మతో ఘనపరచడానికి వెనక తీయమంట. హల్లెలూయా. ఏం చేయమంట? వెనక. ఎందుకో దేవుని బిడ్డలారా, మన హృదయం కానీ, మన ఆత్మ కానీ, మన మనసు కానీ దేవుని బిడ్డలారా ప్రభువును స్తుతించటానికి, ప్రభువును ఘనపరచటానికి, ప్రభు విషయంలో సిగ్గు పడకుండగా ఈ లోక రీతిగా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ప్రభు కొరకు నిలబడటానికి ఈ 95వ కీర్తనలో కీర్తనకారకుడు ఇవన్నీ విషయాలు తెలియజేస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. గనక మీరు తిరుగుబాటు చేయొద్దు, మీరు మొండితనం కలిగి ఉండొద్దు, మీరు అవిధేయులు కావద్దు. ఆ రోజు మీ పితరులు మత్స్యాదినమందు మేరిబయ్యద్ద వారు కఠినపరుచుకున్నారు హృదయాలు. ఈరోజు భార్య భర్తల మధ్య ప్రేమ తగ్గటానికి, విశ్వాసుల్లో ప్రేమ తగ్గటానికి, దేవుని బిడ్డలారా అన్నదమ్ముల మధ్యలో ప్రేమ తగ్గటానికి హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. హృదయాలలో కపటం వచ్చేస్తుంది. దేవుని మహిమ కొరకు ఒక మాట చెప్తాను, మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం. ప్రభుకు మహిమ కలుగునుగాక. గత 3 దినాల కిందట విశాఖపట్నం నుంచి నాకు ఫోన్ వచ్చేసింది. డేవిడ్ రాజయ్య గారని మాకు డీనుగా ఉన్నవాడు, ఎలేజర్ చూసినావు కదా, ఆ రోజు విజయవాడకు వచ్చాడుగా. ఒక మాట చెప్తున్నాడు, పాస్టర్ వింటుంది, స్పీకర్ పెట్టాను. దేవుని బిడ్డలారా, నేను ప్రేమించిన శిష్యులలో, ఆయన అంటున్నాడు, నేను ప్రేమించిన శిష్యులలో నీవు కపటం లేని వాడవు సమయాలని చెప్తున్నాడు. ఎట్లాగనుకున్నావయ్యా నేను కపటం లేని వాడవని అన్నాను. అన్నా లేదా పాశ్రమ? నీ ముందరనే, పాశ్రమ ముందరనే అన్నాను. మనిషిని చూచేనే కనుకోవచ్చు కపటం ఉన్నవాడు కపటం లేనివాడని. 2 సంవత్సరాలు నా కాడ నువ్వు ఉన్నావు, నువ్వు కూర్చునేది, నువ్వు లేచేది, నీ మాటలు, నీ ప్రవర్తన 2 సంవత్సరాలు నేను నిన్ను కనిపెట్టాను కనుక దేవుడి నీకు తోడై ఉండి అక్కడ సంఘాన్ని పరిచర్యను నిలబెట్టి జరిగిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టి ప్రభువును గణపడతాం. అందుకే ఇక్కడ ఎంతవరకు వచ్చాం మనం? ప్రభును ఎందుకు మనం కీర్తిస్తాం, ఎందుకు ఆయనను గణపరుస్తామంటే, ఇట్టి గొప్ప దేవుడు గనక, ఇట్టి మహిమగల దేవుడు గనక ఆయన్ని ఏం చేశాడు? సముద్రమును కలగజేశాడు, ఆయన్ని పర్వత శిఖరాలను కలగజేశాడు, ఆయన్ని దేవుని బిడ్డలారా భూమేఘాద స్థలములను కలగజేశాడు. ఇట్టి మహాదేవుణ్ణి మనం ఏం చేయాలంట? హృదయముతోనూ, మనసుతోనూ, ఆత్మతోనూ ఆయన కీర్తిని ప్రసిద్ధి చేస్తామంట. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇది దేవుని బిడ్డలారా, ఒక మనం వాక్యంలోకి వెళ్ళే ముందు కొంత మనకిది అవగాహన కావటానికి ఈ 9వ కీర్తన కారకుడు ఆ చెప్పిన విషయాలను కొన్ని నేను మీ ఎదుట పెట్టాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఆ కీర్తనలో ఏముందంటే, యెహోవా మహా దేవుడు. ఎలాంటి దేవుడు అంటండి? యెహోవా మహా దేవుడు. ఆ కిందికి వస్తే ఏముందంటే, దేవుని బిడ్డలారా, దేవతలందరికీ పైన మహాత్యమము గల మహారాజు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ లోకములో దేవుని బిడ్డలారా ఎంతో 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 మంది దేవతలు ఉన్నారు, ఎంతో మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. అయితే వారికందరికి పైన ఉన్నవాడు, వారికందరికి ఉన్నతమైన వాడు, వారికందరికంటే ఎంతో
రెట్లుగా సర్వశక్తిమంతుడు ఆయన. అందుకే దేవుని బిడ్డలారా, 3 విషయాలు చెప్తాను, మీరు రాసుకోండి. 3 విషయాలు చెప్తాను, రాసుకోండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. 3 విషయాలు చెప్తాను, రాసుకోండి. రెఫరెన్స్ కూడా ఇస్తాను, రాసుకోండి. దేవుని బిడ్డలారా, ఈజిప్టు దేవతలందరూ కూడా రక్షించుటకు శక్తి లేని వారు అని నిరూపించాడు. కొంచెం మైక్ ఆఫ్ చేసుకుంటాను, ఏమనకండి. ఓకే, ఇప్పుడు నేను వాక్యం ఎందుకు దీన్ని తీసుకున్న ఉదాహరణ అంటే వాక్యం మనకు అర్థం కావాలి అన్న సంవత్సరం, అంతేనా? ఇక్కడ ఏముందంటే, ఈజిప్టు దేవతలందరూ కూడా రక్షించుటకు కానీ, కాపాడుటకు కానీ, భద్రపరచుటకు కానీ, క్షేమం ఇచ్చుటకు కానీ శక్తి లేని వారని, బలం లేని వారని, ప్రభావం లేని వారని ఈ పరిశుద్ధుడైన దేవుడు ఏం చేశాడంటే నిరూపించాడు. చప్పట్లు కొట్టి ప్రభుని గణపడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఈ 95వ కీర్తనలో 3వ వాక్యం రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా మహాదేవుడు, దేవతలకందరికీ మహాత్మము గల మహారాజు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశమంతటిలో ఆ దేశములున్న దేవతలకందరికీ కూడా ఆయన ఏం చేశాడంటే తీర్పు తీర్చాడు. నేను చెప్తా, మీరు వినండి. ఇప్పుడు రెఫరెన్స్ చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయము. నిర్గమకాండము 12వ అధ్యాయము. నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నేను యెహోవాను. ఓకే, అక్కడికి రెఫరెన్స్ అయిపోయిందిగా అమ్మ. అందరు కూడా చూడండి, బయట ఉన్నోళ్ళు కూడా, లోపల ఉన్నోళ్ళు, బయట ఉన్నోళ్ళు అందరు చూడండి. నిర్గమకాండం ఎంత చెప్పండి? 12. ఇక్కడ ఏముంది? 12:12లో, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు అతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేవతలకందరికీ, ఐగుప్తు దేశములో ఉన్న దేవుళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడమ్మా? తీర్పు తీర్చబోతున్నాడు. వారు శక్తి లేని వారని, వాళ్ళు బలము లేని వారని, వారు రక్షించలేరని, వారు కాపాడలేరని, వారు ప్రాణాన్ని నిలబెట్టలేరని దేవుడు ఏం చేశాడంటే ఆయన నిరూపించాడు తన శక్తితో, తన బలముతో. ఒక్కసారి చప్పట్లు కొడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు వినండి, తర్వాత వాక్యంలోకి వెళ్తాను. దేవుడు ఈజిప్టు
వాళ్ళ మీదే గాక వాళ్ళ దేవుళ్ళ మీద కూడా తీర్పు తీరుస్తున్నాడు. అమ్మ గుర్తుపెట్టుకోండి, ఈ పరిశుద్ధుడైన దేవుడు, ఈ మహోన్నతుడైన దేవుడు ఐగుప్తు దేశం వాళ్ళ మీదనే కాదు, ఐగుప్తు దేశంలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? స్త్రీలు ఉన్నారా లేదా? పురుషులు ఉన్నారా లేదా? సైన్యం ఉందా లేదా? రాజు ఉన్నాడా లేదా? రాణి ఉందా లేదా? బీదలు ఉన్నారా లేదా? ధనవంతులు ఉన్నారా లేరా? చూశారండి, ఐగుప్తు దేశం మీద, ఆ మనుషుల మీదనే కాక ఆ దేవుళ్ళ మీద కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తీర్పు తీర్చబోతున్నాడు. కొన్ని విషయాలు మీరు బాగా వినండి. మరలా ఇటు విషయాలు రావు, మీరు తలకాయ పక్కకు తిప్పితే మళ్ళీ రావు మీకు. ఎక్కడ దేవుడు ఇప్పుడు తీర్పు తీర్చబోతున్నాడు చెప్పండి? ఈజిప్ట్ వాళ్ళ మీద గాక వారి దేవుళ్ళ మీద కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. అంత మాత్రం కాదు దేవుని బిడ్డలారా, రెండు విషయాన్ని చెప్తున్నాను. దేవుడు దేవుళ్ళు అనబడే వారికి విరోధి. ఏమండి, ఈ యెహోవా మహాదేవుడని మనం చెప్పినాగా, ఆ కింద ఏముంది? దేవతలకందరికీ లేదా దేవుళ్ళకందరికీ మహత్వం గల మహారాజు ఈయన. దేవుని బిడ్డలారా, దేవుళ్ళు అనబడిన వారికి అందరికీ ఎలాంటి వాడు? విరోధి. ఎందుకు విరోధి అంటే వీళ్ళందరూ కూడా మనుషులను తప్పుదారిలో ఏం చేస్తున్నారు? నడిపిస్తున్నారు కనుక ఆయన వారికి ఏమయ్యాడు? విరోధి అయ్యాడు. గుర్తుపెట్టుకోండి. అది రెండో విషయం. మూడో విషయం చెప్తున్నాను. ఈజిప్టు వారు అంటే ఐగుప్తు వారు. ఈజిప్టు వారు అంటే ఎవరు? అంతేనా? ఈ ఐగుప్తు వారు దేవుని బిడ్డలారా, గాలి, భూమి, నైలు నది, సూర్యుడు మొదలైన పంచభూతములను ఒక్కొక్క దానికి ఒక్క దేవుడికి ప్రతినిధిగా ఎంచి పూజ చేస్తారు. అమ్మ, ఈ విషయం అర్థమైంది? మరలా చెప్పమంటారా? ఓకే, అర్థమైంది కదా? ఓకే, కిందికి నేను వెళ్ళిపోతున్నాను. దేవుడు ఇప్పటికైతే తాను ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, నైలు నదిని రక్తముగా మార్చాడు. అవునంటారా కాదంటారా? ఓకే. ఆ తరువాత భూమిని ఆయన ఏం చేశాడంటే భూమి మీదకి పేర్లు వచ్చినట్లు చేశాడు. ఓకే, అది రెండోది. మూడోదిగా జంతువులను ఏం చేశాడంటే చంపి పారేశాడు. మూడోదిగా జంతువులు ఏం చేశాడు? చంపేశాడు. మూడోదిగా. నాలుగోది ఏం చేశాడంటే గాలిని దేవుడు అపవిత్రపరిచాడు. దీన్ని మోషతోనూ అహరోనుతోనూ మీరు ధూళిని పట్టుకొని చాలమంటే ఆ ధూళి ఏమైపోయిందంటే గాలి అంతా కూడా వెళ్ళిపోయి గాలిని ఏమైందంటే అపవిత్రపరిచింది. అంటే గాలిని దేవతగా పూజ చేస్తారు కనుక దేవుడు దాన్ని అపవిత్రపరిచాడు. ఒక గాలిని దేవతగా వాళ్ళు కొలుస్తారు, ఒక భూమిని వాళ్ళు దేవతగా కొలుస్తారు. తర్వాత దానికి ముందేం చెప్పాను? నైలు నదిని కూడా ఒక దేవతగా వాళ్ళు ఏం చేస్తారు? కొలుస్తారు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, ఒకటి ఎన్ని చెప్పాను అక్కడ మీకు? ఒకటి నైలు నది, 2 భూమి, 3 జంతు జాలం, 4 గాలి. అంతేనా? 4 అంతేనా? గాలి. ఓకే. 5 సూర్యుడు. సూర్యుని నమస్కారం కూడా వాళ్ళు చేస్తారు ఐగుప్తు వాళ్ళు. ఇప్పుడు మన ఆంధ్రలో కూడా సూర్యుని పూజ చేసే వాళ్ళు చాలామంది ఉండక పోలేదు. ఒకరోజు విజయవాడ మీటింగులకు వెళ్ళాం. మీటింగులకు అయిపు కొట్టుకొని వస్తున్నాం. విజయవాడలో ఏం చేస్తున్నాడు? సూర్యునికి చక్క నిలబడి సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఏం చేశాడు దేవుడు తెలుసా? 3 రాత్రులు 3 పగళ్ళు ఐగుప్తులకు భయంకరమైన చీకటి, ఇశ్రాయేలులకు దేవుడు వెలుగును పెట్టాడు. అవునా కాదంటారా? ఈ 5 కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, 10 అద్భుతాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వీటన్నిటిని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా, తమకు దేవుళ్ళుగా, తమకు దేవతలుగా, ప్రతినిధులుగా పెట్టుకొని ఆరాధన చేస్తుంటారు వాటికి. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా?
వాటన్నిటి పైన సర్వాధికారిని నేనని దేవుడు నిరూపించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద నాకు సర్వాధికారం ఉంది, సూర్యుని మీద నాకు సర్వాధికారం ఉంది, నీళ్ళ మీద నాకు సర్వాధికారం ఉంది, గాలి మీద నాకు సర్వాధికారం ఉంది అని దేవుడు నిరూపించుకున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకక్కడికి ఆగలే దేవుడు, ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాడు. ఇప్పుడు మీ గుండెలు పగిలిపోవాలా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంతవరకు ప్రభుకు ఎవరైనా స్థానం ఇవ్వకపోయింటే, ఇంతవరకు మీ అవయవాల్లో పరిశుద్ధుడైన దేవుణ్ణి అలక్ష్యం చేసి ఉంటే, ఇప్పుడే ఆయన మీరు లక్ష్య పెట్టుదురుగాక. ఏంటి ఆ విషయం అంటే చెప్తానేనండి. దేవుడైన యెహోవా ఇప్పుడు జీవ మరణములో తన ఆధీనాలే అని, మరి ఏ దేవునికి వాటి పైన ఏ అధికారం లేదని ఐగుప్తు దేశమంతటిలో ఆయన చూపించబోతున్నాడు. చప్పట్లు కొడతారా? చప్పట్లు కొడతారా? ప్రభుకు మహిమ కలుగును గాక. అర్ధరాత్రిలోనే బయలుదేరుతా. ఎప్పుడు? అర్ధరాత్రిలోనే బయలుదేరుతా. నేను సంచరిస్తా. ఈ దేశం ఐగుప్తు దేశమంతా కూడా నేను సంచరించి వాడు రాజైనా, వాడు ధనవంతుడైనా, వాడు ఐశ్వర్యవంతుడైనా, వాడు అందగాడైనా, వాడు శాస్త్రవేత్త అయినా, వాడు తత్వవేత్త అయినా, వాడు ఏ వేత్త అయినా కూడా వాని మొదటి ప్రథమ సంతానాన్ని నేను తీసివేయబోతున్నాను. ఒకడు జీవంగా బతకాలంటే నా ఆధీనం, ఒకడు చావాలంటే అది నా ఆధీనం. అది నేను ప్రపంచ యావత్తుకు చూపించబోతున్నా. అదే యెహోవా మహాదేవుడు, దేవతలకు అందరికి పైన మహత్వం గల మహారాజు. చప్పట్లు కొట్టు. రికబారి లిబి కబా. జంతువులలో ప్రతి తొలిచూలు పిల్లను, అవునంటారా కాదంటారా? జంతువులలో ప్రతి తొలిచూలు పిల్లను, ఆవుకు ఓ తొలిచూలు పిల్ల పుట్టిందనుకో, దేవుడు ఆ రాత్రి దాన్ని చంపబోతున్నాడు. అంతేనా? గేదకు ఒక తొలిచూలు పిల్ల, అది దేవుని పిల్లర ఏదైనప్పటికీ దాన్ని ఏం చేస్తున్నాడు? చంపబోతున్నాడు. జంతువులలో ప్రతి తొలిచూలు దాన్ని, మనుషులలో ప్రతి తొలిచూలు దాన్ని ఏం చేస్తున్నాడు? ఆ మధ్యరాత్రి ఆయన ఏం చేస్తున్నాడు? తీసివేయబోతున్నా. అంటే ఐగుప్తు దేశానికి అంతటికి, ప్రపంచం యావత్ అంతటికి ఆ యొక్క అద్భుతం ద్వారా తెలియజేస్తున్నా. అంటే తెలుసా? జీవ మరణములో నా స్వాధీనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక మనుషుడు జీవంతో బతుకుండాలంటే, ఒక మనుషుడు బ్రతికి బట్ట కట్టాలంటే, ఒక జీవనాధారమైనది వారికి క్షేమకరంగా ఉండాలంటే అది నా యొక్క ఆధీనములో ఉంది అని 10వ అద్భుతాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు ఇట్టి జీవ మరణములు ఆయన ఆధీనములు ఉంటే ఆయనని ఎంత గౌరవిస్తున్నావు, ఆయన ఎంత మహిమపరుస్తున్నావు, ఆయన ఎంత ప్రేమిస్తున్నావు, ఆయనకి ఎంత నీ గుండెల్లో, నీ అవయవాల్లో ఎంత చోటిచ్చావు. ఐగుప్తు ఫరో రాజు ఇంటిలో మరణం కలగకుండగా అతని అర్చకులు గాని, అతని సంబంధికులు గాని ఆపారా? ఎవడు ఆపలేకపోయాడు. రాజే కాదు, చెరలు ఉన్న వాని వారికి కూడా మొత్తం ఐగుప్తు దేశమంతటా ఓ ఘోరమైన రోదన ధ్వని. కారణం ఏంటో తెలుసా?
జీవ మరణములో ఆయన స్వాధీనములో ఉన్నాయి. ఎవరి స్వాధీనములు ఉన్నాయి? అందుకే యెహోవా ఎలాంటి వాడంట? మహా దేవుడు, దేవతలకందరికి పైన మహాత్మ్యము గల మహారాజు. ఇప్పుడు ఐగుప్తు దేవతలకు దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చాడా లేదా? ఎట్లా తీర్చాడు? దేవుని బిడ్డలారా, ఎట్లా తీర్చాడు? ఆ ఐగుప్తులందరూ కూడా ఏ దేవతలకు పూజలు చేస్తున్నారు, ఏ దేవతలకు నమస్కారం చేస్తున్నారు, ఏ దేవతలకు సాగిల పడుతున్నారో వారి కుటుంబంలో ఉన్న తొలి సంతానాన్ని, వారి కుటుంబంలో తొలి ఆ యొక్క జంతువు సంతానం కాపాడలేకపోయి ఇదే వారి దేవతలకు ఆయన తీర్పు తీర్చడం. వారు శక్తి లేని వారని, వారు బలం లేని వారని, వారి కాపాడుటకు, క్షేమం ఇచ్చుటకు, భద్రపరచుటకు ఎట్టి మాత్రము అయ్యోకులని దేవుడే నిరూపించాడు. అందుకే ఆయన దేవతలకందరికి పైన మహత్వము గల మహారాజు. చప్పలు కొట్టి మరొకసారి ప్రభువుని గణపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది ఒకటి, ఓకేనా? మరొకసారి ఆ రెఫరెన్స్ చదవండి. 12:12. వాక్య చాలు. ప్రభుకు మహిమ కలుగును గాక. సరిపోయింది కదండి? సరిపోయింది, అక్కడికి సరిపోయిందిగా. ఓకే. ఆ 12 మనం చదువుకున్నాం. ఆ రాత్రే నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలో కానీ తొలి సంతతి అంతయు అతము చేసి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చదను. నేను యెహోవాను. దేవుని బిడ్డలారా, ఈరోజు నా యొక్క ప్రాణం, మీ భర్తల యొక్క ప్రాణం, మీ భార్యల యొక్క ప్రాణం, మీ పిల్లల యొక్క ఆవుసి ఈ పరిశుద్ధుడైన దేవుని చేతిలో ఉంది. ఆయన నిండు మనసుతో ప్రేమించండి. ఎట్లా ప్రేమిస్తారు? నిండు మనసుతో ఆయనను ప్రేమించండి. ఆయన కొరకు ఇవ్వటానికి దేని కూడా వెనక తీయకండి. వెనక తీస్తేవా దుష్టునికి స్థానము దొరుకుతుంది. అది మొదటి విషయం, గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, దేవుని బిడ్డలారా, 97వ కీర్తన 97వ కీర్తన 97వ కీర్తన 7-9 చదువుకుందాం. 97వ కీర్తనలో ఒకడు 7 చదవండి, ఒకడు 9 చదవండి. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. తర్వాత 9లో ఉంది, ఎలాగనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నువ్వు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమండే, ఈరోజు నువ్వు వచ్చి కూర్చున్నావే, ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఈరోజు నా తండ్రి అని నువ్వు పిలుస్తున్నావే, ఆయన ఎలాంటి వాడో తెలుసా? అబ్బా అని ప్రార్థనలు అంటున్నావే, ఆయన ఎలాంటి వాడో తెలుసా నీకు? అది తెలియటానికే దేవుడు వాక్యములో రాయించాడు. సకల దేవతలు ఆయనకి ఏం చేస్తారంట? నమస్కారము. దేవతలే కాదు సుమా, దేవుళ్ళు కూడా. ఎవరు? ఇక్కడ దేవతల నుండి చెప్పాను కదా, పవిత్ర గ్రంథములో దేవుళ్ళు అని కూడా ఉంది.
దేవతలు అనబడిన వారు కానీ, దేవుళ్ళు అనబడిన వారు కానీ ఈ పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఏం చేస్తారంట? సాగిలపడి ఏం చేస్తారు? నమస్కారం చేస్తారు. నీవు పరిశుద్ధుడవయ్యా, నువ్వు సత్యవంతుడవయ్యా, నువ్వు యథార్థవంతుడవయ్యా, నువ్వు నిజాయితీ కలిగిన వాడవయ్యా, నువ్వు ప్రజలకు క్షేమం కలిగించే వాడవయ్యా, నువ్వు ఆదుకునే వాడవయ్యా, నువ్వు రక్షించే వాడవయ్యా, నువ్వు మాత్రమే దేవుడవు, మేము కాం అని వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంట? సాగిలపడి నమస్కారము. అవునా కాదా? సాగిలపడి నమస్కారం చేస్తారు. కారణం ఏంటో తెలుసా? ఆ దేవతల కంటే, ఆ దేవుళ్ళ కంటే దేవుని బిడ్డలారా ఎత్తైన వాడు, ఉన్నతమైన వాడైన ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే వాక్యం చెబుతుంది అక్కడ, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ లోకములో ఎంతమంది దేవతలు ఉన్నని, ఎంతమంది దేవుళ్ళు ఉన్నని వీళ్ళందరూ సాగిలా పడతారు. వీళ్ళందరి కంటే అయినా అత్యధికమైన ఔన్నత్వం, వారికంటే ఎంతో పైనున్నవాడు. ఔన్నత్వం అంటే అంతేనా? ఔన్నత్వం అంటే వారికంటే పైనున్నవాడు, వారికంటే ఎత్తైన వాడు అన్ని విషయాల్లో. ప్రభుకు మహిమ కలుగునుగాక. అట్టి దేవుణ్ణి మనసులో కానీ, హృదయములో కానీ, శరీర శాస్త్రాల చేత తునీకరించారా? ఇప్పుడే పశ్చాత్తాపపడండి. ఆ దేవతలే సాగిల పడుతుంటే, ఆ దేవుళ్ళే సాగిల పడుతుంటే నువ్వెంత నేనెంత? మొన్న అర్ధరాత్రి 1 గంట వరకు ప్రార్థనలో ఉన్నప్పుడు, బుధవారం రోజు ఏమనుకుంటాను, మంగళవారం రోజు నాకు గుర్తు లేదు సరిగా, దేవుడు ఒక మాట సంఘానికి చెప్పు అన్నాడు. దేవుని వెంట వెళుతున్నావా, ధనం వెంట వెళుతున్నావా అడుగు అన్నాడు సంఘాన్ని. ఏంది ప్రభువా మధ్యరాత్రిలో అడుగుతున్నావు నన్ను? దాన్ని చెప్పు, నా పిల్లలకు చెప్పాలను అన్నాడు దేవుడు. దేవుని వెంట నువ్వు వెళుతున్నావా, ధనం వెంట నువ్వు వెళుతున్నావా? వెళుతున్న దాన్ని బట్టే ఉంటుంది నీకు క్షేమం. దేవుని వెంట వెళుతివా నీకు ఏముంటుంది? నీకు దేవుని వెంట వెళుతివా నీకేముంటుంది? ఈ భూమి మీద నీకు పొదవంటూ, కొరతంటూ, లేమంటూ ఏదుండదు. ఆయన చూస్తాడు. కారణం అంటే తెలుసా? ఈ కుమార్తె నా వెంట వస్తుంది, ఈ కుమారుడు నా వెంట వస్తున్నాడు అని కడుపు కావలసిన, దేహానికి కావలసిన అన్ని కూడా ఆయన ఏం చేస్తాడంటే అనుగ్రహిస్తాడు. ధనం వెంట వెళుతున్నావా చూస్తాడు. వీడు నన్ను విడిచాడు, ధనం అనే యజమాని ఏం చేస్తున్నాడు? పోతున్నాడు గనక అప్పుడు దేవుని నుండి వచ్చేటవన్నీ కూడా ఏమైపోతాయి? కట్ అయిపోతాయి. మనము దేవుని వెంట వెళ్ళటానికి ప్రతి దినం విశ్వాసములో బలపడాలి మనం. ప్రభుకు మహిమ కలుగునుగాక. వీళ్ళు ఏం చేస్తారు? ఐగుప్తు దేశములున్న దేవతలకందరూ కూడా దేవుడు ఏం చేశాడు? వారికి తీర్పు తీర్చాడు. ఎట్లా తీర్పు తీర్చాడు? జీవ మరణములు నా స్వాధీనములనే ఉన్నాయని తెలియజేశాడు. అవునా కాదా? వాళ్ళు శక్తి లేని వారని తెలియజేశాడు. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటో తెలుసా? సకల దేవతలు కూడా ఆయనకి ఏమైతారు? నమస్కారం చేస్తారు. ఆకాశమందు ఉన్నారంట దేవతలు, భూమి మీద ఉన్నారంటే దేవుళ్ళు, దేవతలు అనబడినారు. వీళ్ళందరినీ కూడా నమస్కారం చేస్తాడికి వదిలిపెట్టడు దేవుడు. నమస్కారం చేశాడికి వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు. ఏం చేస్తాడు చూపిస్తా వాక్యానుసారంగా చూడండి. ప్రభుకు మహిమ కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ముగ్గురు 3 విషయాలు చదవండి. ఒకరు కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము 5, 6. ఒక్కరే అది చదవాలి, నేను చెప్పినాక చదువుదురు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 6 ఒకరు చదవండి. లూకాసు వార్త 21, 26 ఒకరు చదవండి. లూకాసు వార్త 21, 26 ఒకరు చదవండి. జెఫన్యా 2:11 ఒకరు చదవండి. జెఫన్యా 2:11 ఒకరు చదవండి. ఇప్పుడు చదవండి, ఒక్కొక్కరు ఒక రెఫరెన్స్ చదవండి. ఇప్పుడు శేఖరన్న లూకాసు వార్త చదువుతున్నారు మీరు, అవునా? ఓకే, చదవండి, అందరు వినండి అమ్మా. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. చాలు 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 చాలు, ఇంకొకరు చదవండి. కొంచెం రాజు చదువుతున్నా, కొరింథీయులకు రాసిన పత్రిక చదువుతున్నా, చదువు. నేను దేవతలు అనబడిన వారును ప్రభులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడో, ఆయన తండ్రి. చాలు చాలు నాయన. తర్వాత జెఫన్యా గ్రంథం 2:11 జనముల దీపములు అంటే, అమ్మమ్మ వినండి, అక్కడ ఏముందంటే జనముల దీపములు అంటే, దీపం అంటే మామూలుగా ఏమంటే చుట్టూరు సముద్రం ఉండి మధ్యన కొండ ఉంటే అది ఒక దీపము అంటారు, అంతేనా? అయితే దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమని మనకు సెలవిస్తుందంటే అక్కడ దీపములు అంటే అదే మనం అనుకుంటాం, కానీ దీపములు అంటే ప్రపంచం యావత్తు అని తెలియజేస్తున్నా. చదువు ఇప్పుడు. దీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి చూడండి చూడండి చూడండి, ఒక్కసారి వినండి దేవుని బిడ్డలారా. ఈ కొరింథీయులకు రాసిన పత్రిక ఏమని మాట్లాడుతుందంటే, అమ్మ వినండి, దేవతలు అనబడిన వారు ప్రభులు అనబడిన వారు ఉన్నను అని చెప్తుందా? అంటే ఉన్నారనే లేదనే? ఖచ్చితంగా ఉన్నారు. భూమి మీద ఆకాశమందు ఉన్నారు కదా. అయితే దేవుని బిడ్డలారా అని కొరింథీయులకు రాసిన పత్రికలు రాయబడింది. అయితే లూకాసు వార్తలో ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఆకాశమందు శక్తులు కదిలింపబడును. ఇప్పుడు భూకంపం వచ్చింది అనుకోండి, ఒక బిల్డింగ్ కదిలింపబడితే ఏమవుతుంది? కూలిపోతుంది, అవునంటారా? భూకంపం వచ్చింది అనుకోండి, ఒక అపార్ట్మెంట్ ఏమవుతుంది? కూలిపోతుందా లేదా? అదే విధంగా యేసు ప్రభు ఏం చెప్తున్నంటే, ఆకాశమందలి శక్తులు ఉన్నాయి. ఏమున్నాయంట? ఆకాశమందలి శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నీ కూడా ఏమైతాయంటే కదిలించబడతాయంట. అంటే కనబడకుండా సమసిపోతాయంట. ఏమైపోతాయంట? సమసిపోతాయి. అవి ఇక ఒక్కటి కూడా ఆకాశమందు దేవతలు అనబడినవి, కానీ దేవుని బిడ్డలారా ఒక్కటి కూడా లేకుండా శక్తులన్నీ కదిలింపబడతాయి. అవన్నీ కూడా సమసిపోతాయి. అంత మాత్రమేం కాదు, జెఫన్యాతో దేవుడు ఏమని బయలుపరుస్తున్నాడంటే, భూమి మీద ఉన్న దేవతలన్నీ కూడా ఏమైపోతాయంట? ఆయన నిర్మూలము చేస్తాడు. ఉందా? ఉందా లేదు? చూడండి, బైబిల్ ఉందా రవి? ఏముంది? ఆ జెఫన్యా గ్రంథములో 2:11 అంతేగా? ఒకసారి గట్టిగా చదువు, ఆ ఒక్క మాట చదువు. చూడండి చూడండి, ఎక్కడున్నా? భూమిలోనున్న, ఈ భూమి మీద ఉన్న దేవతలన్నిటిని దేవుడు ఏం చేస్తాడంట? నిర్మూలము చేస్తాడు. అందుకే యెహోవా మహా దేవుడు, ఆయన దేవతలకందరికి పైన మహత్వము కలిగిన మహారాజు. 3 విషయాలు మీ ఎదుట పెట్టాను, మీకు మరొక్కసారి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశమంతటిలో
ఉన్న దేవతలకందరికీ ఆయన తీర్పు తీర్చాడు. ఎట్లా? వాళ్ళు జీవముతోనూ మరణాల్లో వాళ్ళ సాధీనము లేవు, అవి నా సాధీనమే. ఒక వ్యక్తి బతకాలన్నా, ఒకరి జీవనాధారమైనది బతకాలన్నా అది నాకు సర్వాధికారమని దేవుడు మొదటి విషయాన్ని తెలియజేశాడు అక్కడ. ప్రభుకు మహిమ కలుగునుగాక. రెండో విషయం ఏమిటంటే, ఈ లోకములో ఎంతమంది దేవతలు పూజింపబడుతున్నా వారు ఆయనకు మాత్రమే నమస్కారము చేయాలి. అది రెండో విషయం. స్తోత్రం. మూడో విషయం ఏమిటంటే, ఆకాశమందున్న దేవతలు కానీ భూమి మీద ఉన్న దేవుళ్ళని కానీ ఆయన ఏం చేస్తాడంటే నిర్మూలన చేసి ప్రపంచం యావత్తు ఆయనని ఆరాధించుటకు ప్రజలందరూ కూడా ఆయన వైపు తిరుగుతారు. అది ప్రభు కాలములో జరుగుతుందని జపన్య ముందే చూసి చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన ఉజ్జీవ కీర్తనలు పోయిన వారం చదువుకున్న మరలా పాడుకుందాం. పోయిన వారం పాడుకుందాం. 276వ పాటలో 4వ చరణం ఈ విధంగా ఉంది. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, చప్పట్లు కొడదాం. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాలన్నీ, వంగని మోకాలన్నీ యేసయ్యా ఎదుట వంగిపోవును, యేసయ్యా ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కొట్టే తేజుడు రమ్యమైన దేవుడు, రవి కొట్టే తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మన పోషకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, మనకు శిరస్సైన యేసుక్రీస్తు ప్రభుల వారు, ముందు యేసు ప్రభు శిరస్సు మనకు. అవునా? ఆ శిరస్సును గౌరవించాలంటే ముందు ఇంట్లో ఉన్న శిరస్సు అర్థమైతే ఆయన అర్థమవుతాడు మనకు. మీరు ఏమనుకున్నా పర్వాలే నన్ను సిరిలో. దేవుని బిడ్డలారా, ఇంట్లో కనపడే భర్తనే మీకు శిరస్సు. అవునా కాదా? ఈయననే అలక్ష్యం చేసి ఈయననే తునీకరిస్తే ఆయనను మీరు ఎంత మటుకు గౌరవిస్తారు? దేవుని బిడ్డలారా, భర్తలు కూడా భార్యలు ఈ జీవన పేతురు ఏమంటాడు? ఒక మంచి మాట అంటాడు. ఈ జీవన సహకారి అనేది మనకు ఎప్పుడు పదే వింటున్నాం. కానీ ఇంకా కొంచెం మంచి మాట, ఇంకా కొంచెం మాధుర్యంగా, ఇంకా కొంచెం తీపిదానంగా, ఇంకా కొంచెం ముచ్చటికరంగా అంటాడు స్త్రీలను. భరతు ఏమన్నా అవుతున్నాడు? ప్రభుకు మహిమ కలుగునుగాక. మొన్న అడిగితే ఒక ఆయన అంటున్నాడు, కాంతమ్మక్క కొంచెం నాకు ఫోటో బయట పెట్టిన ఆయన అంటున్నాడు. సంవత్సరం భరత్ విషయం అడిగితే కొంచెం ఫోటో కావాలంట, బయట కావాలంటున్నాడు. చూడండి, ఆ పేతురు గారు చూస్తారా? భారీ విషయము ఎంత ముచ్చటగా చెప్పాడో ఆయనతో. చూడొద్దులే, టైం అయిపోతుంది, ఇంక వద్దులే, మరలా చూద్దాం కానీ. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ ముచ్చట కాడుకోతే ఇంకెందుకు? ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్న ఏమంటుంది పాశ్రమ? దేవుని బిళ్ళరా, పోయిన వారం వాక్యం వినిందిగా,
కొంచెం పాలుల్లో బెల్లం వేయకుండా ఉత్త పాలు తెచ్చింది, నా అనుగ్రహం ఇంతే అంటుంది. ఏమ్మా, నా అనుగ్రహము ఇంతే, నా అనుగ్రహం ఇంతే అయ్యా. చూడండి, ప్రభుకు మహిమ కలుగును గాక అంటే మీకు అర్థమైందో లేదో, అంటే బాగుండాలని ప్రభుకు మహిమ కలుగును గాక. గనక యేసుక్రీస్తు ప్రభుల వారు, అమ్మా వింటున్నారా, విడిచిపెట్టమంటున్నారా? ప్రభుకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శక్తుల మీదను అధికారుల మీదను, దేవుని బిడ్డలారా, సమస్తం పైన ఇప్పుడు అధికారం కలిగిన వాడు యేసు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకంటాడుగా, పరలోకమందు కానీ భూమి మీద కానీ ప్రధానుల మీద కానీ అధికారుల మీద కానీ శక్తుల మీద కానీ నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మరణమెక్కయు పాతాళమెక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. చబలు కొట్టి ప్రభువును కనపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకడు చావాలంటే, ఒకడు జీవంగా ఉండాలంటే అన్ని యేసయ్య చేతిలో తాళం చెవులు ఉన్నాయి గనక అట్టి సర్వాధికారి, అట్టి మహాదేవుడు, కీర్తన కారకుడు యెహోవా మహాదేవుడని తెలియజేస్తే పౌలు యేసు ప్రభువుని ఏమంటాడో తెలుసా? ఈయన మహాదేవుడు. కొలస్సీలు రాసిన పత్రికలు ఉంటుంది అన్నమాట. ఈయన మహాదేవుడు. యేసు ప్రభు అంటే ఏమో అనుకుంటున్నారు దేవుని బిడ్డలారా. అట్టి మహాదేవుణ్ణి మనం ఏం చేయాలని తెలుసా? ఈ రోజు నుంచి హృదయపూర్వకముగా ఆయనను ప్రేమించి సేవించుదాం. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థనలో ఉండండి. అవును ప్రభువా, అయ్యా యెహోవా మహాదేవుడు, దేవతలకందరికీ పైన మహాత్మ్యము కల మహారాజు. అవును తండ్రి, అవును తండ్రి, నీ యొక్క నైనా మహాశక్తిని ఈ దినం మాకు 3 విధాలుగా మీరు తెలియజేశారయ్యా. నీ మహాశక్తి ఏంటో 3 విధాలుగా నువ్వు మాకు తెలియజేసావయ్యా. నీ మహాశక్తి తెలియక నేను దేవతల దగ్గరికి వెళ్ళానేమో, దేవుళ్ళని పిలువబడి కానీ వెళ్ళి నైనా నమస్కారం చేశానేమో. నా పొరపాటులు, నా తప్పిదాలు క్షమించు ప్రభు. ఈరోజు నీ మహాశక్తిని మాకు తెలియజేసావు ప్రభు అని అందరం కూడా కొద్దిసేపు 1-2-3 నిమిషాలు మొక్కాల మీద నిలబడి ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా మహాదేవుడు, దేవతలకందరికి పైన మహాత్మ్యము గల మహారాజు. సంగమా, ఐగుప్తు దేశమంతటిలో దేవుని బిడ్డలారా, తన యొక్క సర్వాధికారం ఏందో దేవుడు ఐగుప్తు దేశానికి చూపించాడు. ఒక సూర్యుని మీదనే కాదు, ఒక గాలి మీదనే కాదు, ఒక భూమి మీదనే కాదు, ఒక జంతు జాలం మీదనే కాదు, ఒక నైల్లో నీళ్ళ మీదనే కాదు, మనుషుల మీద కూడా చూపించాడు. ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడు. రక్షించేది నేనే, కాపాడేది నేనే, నిర్మూలన చేయవాడని నేనే, సజీవు లెక్కలు పెట్టువాడని నేననే ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడు. ఆ దేవతలు సిగ్గుపడినాయి, ఆ దేవతలు తల వంచుకున్నాయి, ఆ దేవతలకు అవమానం కలిగింది. అవి చేతగానివని దేవుడు నిరూపించాడు.
ఈరోజు నీ ప్రాణము ఏ దేవుని చేతిలో ఉందో తెలుసా? ఈరోజు నీ భర్త ప్రాణం ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఈరోజు నీ పిల్లల ప్రాణం, ఈరోజు నీ జీవనాధారమైన ప్రాణం ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఆ జీవము గల దేవుని చేతిలో ఉంది. సంగమా, ఆయన లక్ష్య పెట్టు. అనవసరంగా కాలయాపన చేయకు, పరిగెత్తు, ఆయన సన్నిధికి పరిగెత్తిరా. కాలయాపన చేస్తే చాలా ప్రమాదం. ప్రభువా, నువ్వు ఎంత యథార్థవంతుడవో, నువ్వు ఎంత పవిత్రుడవో, నువ్వు ఎంత నిర్దోషివో సకల దేవతలు నీకు నమస్కారం చేస్తున్నాయ్యా. అంత మాత్రమే కాదయ్యా, ఆకాశమందు శక్తులు దేవతలు కంపించిపోతాయి, కనపడకుండా నిర్మూలమైపోతాయి. భూమి మీద ఉన్న వాటిని నువ్వు నిర్మూలన చేయబోతున్నావు. ప్రపంచం యావత్తు నీవే దేవుడవని కొలుచబోతే దినాలు రాబోతున్నాయి. అది వాక్య సత్యము. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఈ వాక్యం 30, 60, 100 అందరి హృదయాలలో ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నా. తండ్రి, ఇంత గొప్ప దేవుడవు, ఈ దినము నుంచి మేము ఏ విషయములో నిన్ను అలక్ష్యం చేయక, ఏ విషయములో నిన్ను దూషణాడక, ఏ విషయములో కూడా మిమ్మల్ని అలక్ష్యం చేయక, ఈరోజు నీ మహాశక్తిలో వాక్యపు వెలుగులు మేము తెలుసుకున్నామయ్యా. సజీవు లెక్కలో ఉండాలంటే నీవే మాకు కారకుడవు. చనిపోవాలన్నా నీవే తండ్రి. ఎందుకంటే మృత్యువు ఎక్కయో, పాతాళం ఎక్కయో, తాళపు చెవులు నీ స్వాధీనములు ఉన్నాయి. ఇట్టి గొప్ప దేవుడా, ఇప్పుడే నేను నీకు అంకితం చేసుకుంటున్నాను. ఇప్పుడే నా అవయవాలను ఇప్పుడే నీకు అంకితం చేసుకుంటున్నా. నువ్వు లేకుండా నేను బతకలేనయ్యా. ఇంత గొప్ప దేవుడు నాకు, నా కుటుంబానికి కావాలి ప్రభువా అని ప్రార్థనలో ఉందా. పరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, మహిమ గల దేవుడా, నైనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. విత్తబడిన వాక్కులు 30, 60, 100 ఫలింపచేయండి దేవా. దేవా, కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి కృపాక్షేమలతో నింపి మహిమ పొందండి. చాలా మంది రాలేదు, క్షమించండి. ఇట్టి మంచి అవకాశాన్ని వారు పోగొట్టుకున్నారు తండ్రి. అనవసరంగా ఇంటి దగ్గర కాలయాపన చేయకుండా నీ దగ్గరికి పరిగెత్తి వచ్చినట్లు కృప చూపించండి నాయన. అట్టి కృప సహాయం చేసి బిడ్డలను బలపరిచి మహిమ పొందమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.